హాయ్ ఫ్రెండ్స్, పాతకాలం పద్ధతిలో మన అమ్మమ్మలు నానమ్మలు మనకి సున్నుండల్ని ఎలా చేసి పెట్టేవారో ఆ ప్రాసెస్లో ఈరోజు మనం సున్నుండల్ని చేసేసుకుందాము. ముందుగా మినువుల్ని అలా పీట మీద వేసి చూసామనుకోండి, మంచి మినువులల్లా కిందకు వచ్చేస్తాయి. మట్టి బెడ్డలు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక పైన ఉండిపోతాయి. తర్వాత మినువుల్ని పొయ్యి మీద వేయించేసుకోవాలి. ఆ మినువుల్ని తిరగల్లో వేసి ఇలా తిప్పామనుకోండి, మినువులంతా కూడా మినపప్పులా రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ మినపప్పుని మనం జల్లెడ వేసేసుకుంటే మెత్తగా ఉన్నదల్లా కూడా కిందకి దిగిపోతుంది. ఇలా మొత్తం జల్లెడ వేసుకున్న తర్వాత చేటలో వేసి చెరిగామనుకోండి, పొట్టంతా బయటికి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్లో మన అమ్మమ్మలు నానమ్మలు మనకి సున్నుండలు చేసేవారు. ఈ మినపప్పులో వేయించిన ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా వేసి మనం మిల్లి దగ్గర తీసుకువెళ్ళి పిండి పట్టించేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు సున్నుండల పొడికి ఒక గ్లాసు బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి నెయ్యిని కూడా వేసేసుకుని మనం సున్నుండలు చుట్టేసుకోవడమే. ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం సున్నుండలు అదిరిపోతాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఫుల్ వీడియో లింక్ని కూడా టైటిల్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి.